ఈ అమరావతి పనులు గతంలో ఏదైతే విమర్శలకు ఆస్కారం కలిగించిందో తావు లేకుండా సరే స్పీడ్ గా చేసుకుంటూ వెళ్తుంది ప్రభుత్వం. ఈ టైంలో వైఎస్ఆర్సీపీ సైడ్ నుంచి మావిగన్ అనే ఒక ప్రకటన వెలువడింది. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే అండి, మనం మావిగన్ అనేది సరే అది వాళ్ళు అంటం తప్పు కాదు. మావిగన్ అని వాళ్ళ పార్టీ విధానం వాళ్ళు ప్రకటించుకోవచ్చు. కానీ ఇప్పుడు అమరావతి అనేది పార్లమెంట్ లో చట్టమైంది. ఒకసారి చట్టమైన తర్వాత దాన్ని ఏ విధంగా మారుస్తారు అనేది కూడా వారు ప్రజలకు వివరిస్తే బాగుంటుంది. ఎందుకంటే అది పార్లమెంట్ లో అమరావతికి మద్దతు ఇచ్చే వ్యతిరేకంగా ఉన్న పార్టీలు ఏమైనా ఉన్నాయా, దానికి రాజకీయ మద్దతు వారు కూడగట్టగలరా? ముందు అమరావతి అనే రాజధానిని వాళ్ళు మార్చడం ఈ విధంగా మేమైతే మారుస్తాం, అధికారంలోకి రాగానే మార్చడం అంటే అది సాధ్యం కాదు. ఎవరైనా అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంట్ లో చట్టం చేయాలి, మళ్ళీ దాన్ని చట్ట సవరణ చేయాలి. దాన్ని మార్చడం ఏ విధంగా సాధ్యమవుతుంది అని చెప్పి వాళ్ళు అప్పుడు మార్గం అనేది ఉంటే ఏమైనా ఇది దానికి కొంచెం ఒక ప్రామాణికం ఏర్పడేది. కానీ వారికి అలాంటిది ఏమీ లేదు. కేవలం వారికి అమరావతి మీద ఒక విమర్శ చేయాలి, అమరావతిని రాజధానిగా కాకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఆ మావిగన్ అనే ప్రకటన చేసినట్టుగా కనిపిస్తుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ అమరావతి రాజధాని వేరు, రాజధాని ప్రాంత అభివృద్ధి వేరు. ఇప్పుడు అమరావతి రాజధాని అనేది ఆల్రెడీ అయిపోయింది. ఎందుకంటే రాజధాని అనేది పరిపాలనా నగరం, పరిపాలన చేసేది. ఇప్పుడు అసెంబ్లీ కానీ, సచివాలయం కానీ, హైకోర్టు ఇలాంటివన్నీ కూడా ఆల్రెడీ పరిపాలన అక్కడి నుంచే సాగుతుంది. తర్వాత ఈ అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. అభివృద్ధి అనేది ఇప్పుడు ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా మన అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది అందరూ అంగీకరించి తీరాల్సిందే. దాన్ని మనం ఏ విధంగా అభివృద్ధి చేయాలి, దానికి కావాల్సిన సలహాలు సూచనలు ఏమైనా ఉన్నాయి, ఒక ప్రతిపక్షంగా మనం కూడా ఏమైనా అందులో ఉన్న లోపాలు ఏమైనా ఉంటే ఎత్తి చూపించవచ్చు. ఒక నిర్మాణాత్మక విమర్శలు చేస్తా ఉంటే అందరూ కూడా హర్షిస్తారు. లేకపోతే అది మనం ఈ భావితరాల ముందు మనం ఒక జవాబు చెప్పుకోవాల్సిన అంశంగానే మిగిలిపోతుంది. ఇప్పుడు ఈ అమరావతిలో ఈ పనులు వేగంగా జరగడంతో పాటు రేపు సీడ్ యాక్సిస్ రోడ్డుతో పాటు 2 ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా ప్రారంభిస్తున్నారు. ఇది అమరావతి ప్రాంత అభివృద్ధికి ఒక కీలకమైన ముందడుగుగానే మనం భావించవచ్చు. ఇప్పుడు అమరావతికి ముందు అతిపెద్ద సమస్య ఏంటంటే అక్కడికి ముందు ప్రజలు రావాలి. అక్కడ ఫుట్బాల్ అనేది అక్కడ పెరగాలి. పెరిగితే గానీ దాని అభివృద్ధి జరగదు. లేకపోతే మనం గాంధీనగర్, నయా రాయపూర్ వీటిలాగానే కేవలం అది పరిపాలనకే పరిమితం చేస్తే మాత్రం అలాగే తయారైపోయి మనం ఆశించిన ఇది ఉండదు. ఎందుకంటే మన భవిష్యత్తులో అమరావతి అనే దాన్ని ఒక అద్భుత నగరంగా తీర్చిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఉంది. ప్రపంచంలో ఏ రాజధాని నగరానికి తీసుకునే విధంగా నిర్మించడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. అది నిర్మిస్తారా లేదా అది కాలక్రమంలో మనకు తెలుస్తుంది. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా, ఒక స్మార్ట్ సిటీగా, అంటే వైర్లు అనేవి లేకుండా జీరో దీంతో నిర్మించుకునే విధంగా, అంటే వాళ్ళ ఫస్ట్ చేసిన మాస్టర్ ప్లాన్ చూస్తే మాత్రం అలాగే ఉందండి. కానీ తర్వాత కాలక్రమంలో ఆ మాస్టర్ ప్లాన్ ఏమైనా వైలేట్ చేస్తున్నారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణకి మన సిఆర్డిఏ బిల్డింగ్స్ పెట్టారు. ఆ బిల్డింగ్స్ పెట్టినప్పుడు మనకి ముందుగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ అనే సిస్టమ్ అనేది డెవలప్ చేయాలి. అది పైపుల ద్వారా చేయాలి, దాన్ని రీప్రాసెస్ చేయాలి అనేది ఒక ఒరిజినల్ ప్లాన్ లో. ఇప్పుడు ఓకే.